ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు చూసుకుందాం. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. శాస్త్రులు, పరిసయ్యులు వీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో ఉన్న మతాధికారులు. పరిసయ్యులు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నారు యేసు ప్రభుని, అయ్యా నీవెందుకు పాపులను ప్రేమిస్తా ఉన్నావు? నీవెందుకు పాపులతో కలిసి భోజనం చేస్తా ఉన్నావు? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటకు జవాబిస్తా ఉన్నారు, నేను పాపులనే పిలువ వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు. వైద్యుడు ఎవరికి కావాలంటే అనారోగ్యంతో ఉన్నవారికే, రోగంతో ఉన్నవారికే వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యం గల వ్యక్తికి వైద్యుడు అక్కర్లేదు కదా. అదేవిధంగా పాపంలో జీవిస్తున్న వ్యక్తుల కోసమే నేను వచ్చాను, పాపులను రక్షించడానికే నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజమేనండి, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మానవునిగా, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ప్రభు అంటే పాపులను రక్షించడానికే వచ్చినాడు. లోకంలో పాపంలో పడి చెడిపోయిన మానవుణ్ణి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినారు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా, ఇదిగో లోక పాపములను మోసుకొని పో గొర్రెపిల్ల అని యేసు ప్రభువారికి పేరు పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు పాపంలో జీవిస్తున్నావా? ఘోరమైన పాపివా? త్రాగుడు, జూదము, వ్యభిచారము, ఇంకా వివిధమైన చెడ్డ కార్యాలు చేస్తూ కదండి లోకంలో హీనమైన బ్రతుకు బతుకుతున్నావా? కొన్నిసార్లు పాపం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందా? వ్యాధితో ఉన్నావా? మరి దిక్కులేని పరిస్థితిలో ఉన్నావా? నీ పాపం వల్ల నీకు శిక్ష వచ్చిందా? కదండి నువ్వు చేసుకున్న పాపాల వల్ల నీకు శాంతి సమాధానం దూరం అయిపోయిందా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసమే ఈ లోకంలో జన్మించినారు. హల్లెలూయా. పాపులను రక్షించుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పాపులను వారి యొక్క పాపముల నుండి విడిపించి నిత్య జీవం తీసుకుని వెళ్ళడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరి రోజు నీవు యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటావా? ప్రభువా, నా పాపాలు క్షమించు అని అడుగుతావా? ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడతావా? నువ్వు యేసయ్యను ఇష్టపడి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడితే ఏమండి ప్రభు నిన్ను కడుగుతాడు కదండి. నీ పాపములన్నీ కడిగి వేస్తాడు. నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఏ వ్యక్తి కూడా పాపములో ఉండి చనిపోవడము దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది ఒక మంచి జీవితాన్ని పొందుకొని పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం వెళ్ళాలన్నదే దేవుని యొక్క చిత్తం. నీ పాపములను బట్టి నీవు ఒకవేళ శిక్షను అనుభవిస్తున్నట్లయితే, నీ పాపం బట్టి నువ్వు కృంగిపోయినట్లయితే, వివిధమైన పాపాలు చేసి జీవితంలో అలసిపోయినట్లయితే, అప్పుల పాలైపోయి, రోగాల పాలైపోయి, చెడ్డ కార్యాల్లో, త్రాగుడులో, వ్యసనాల్లో, ఇంకా అనేకమైన పాపాల్లో జీవించి నీవు విసిగిపోయినట్లయితే, నేడు నీకు ఒక శుభవార్త. యేసుక్రీస్తును నీవు అంగీకరించినట్లయితే ఆయన నీ పాపములన్నీ కడిగివేసి నిన్ను శుద్ధునిగా చేస్తాడు కదండి. పాపిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు. దుష్టులను శిక్షించడానికి రాలేదు, దుష్టులను సైతము రక్షించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చినాడు. మరి యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, పాపులను ప్రేమించి నీవి లోకానికి వచ్చినావు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభువా, వారి పాపములన్నీ కడిగివేయండి, శుద్ధునిగా చేయండి.
మరి చిన్నప్పటి నుంచి యవ్వన కాలంలో వారు చేసిన పాపాలన్నీ కడిగివేయండి, నీ బిడ్డగా చేసుకోండి. పరలోకం వారు వెళ్ళున్నట్లు ఈ లోకంలో వారిని సిద్ధపరచండి. బాప్తిజం తీసుకుని నీకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయండి. ఇరుకు మార్గంలో నడవడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకం వెళ్ళడం నీ చిత్తం కాదు ప్రభా. అందరు కూడా పరలోకం వెళ్ళాలి తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి యొక్క పాపమును మీరు పరిహరించి వాటినన్నిటిని కడిగివేసి నూతనమైన వ్యక్తిగా క్రీస్తులో వారిని చేయమని, వారిని బలపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.